కాసేపట్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. కేంద్రం కీలక బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. జాతీయ సమస్యలపై గళం విప్పేందుకు ప్రతిపక్షాలు సిద్దమయ్యాయి. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలనున్నాయి. 5 సరికొత్త బిల్లులను ప్రవేశపెట్టడంతో గతంలో పెండింగ్ లో ఉన్న 2 బిల్లులను ఆమోదించడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. ఆదాయ పన్ను సంస్కరణలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు, ఎంఎస్ఎంఈ చట్టాల్లో మార్పుల వంటి కీలక ప్రతిపాదనలు ఈ బిల్లులో ఉండటంతో ఈ సెషన్స్ దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. సమావేశాలు సజావుగా సాగేందుకు వీలుగా ప్రభుత్వం సర్వపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సమావేశంలో తాము తీసుకోబోయే బిల్లుల గురించి రాజకీయ పార్టీలకు కేంద్రం వివరించనుంది. అయితే ఈసారి సమావేశాల్లో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు అటు ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా దేశాన్ని కుదిపేసిన నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం, ఆపరేషన్ సింధూర్లో సైనిక మరణాలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు, లడాక్ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ ను జంతర్ మంతర్ నుంచి ఆసుపత్రికి తరలించిన అంశాలపై విపక్షాలు సభలో రచ్చ చేసే ఛాన్స్ ఉంది. ఇక ఈ వర్షాకాల సమావేశాలకు ముందే పార్లమెంట్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 20 మంది రెబెల్ ఎంపీలు నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమై ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. లోక్సభ స్పీకర్ కూడా వీరికి ప్రత్యేక సీటింగ్ ఏర్పాటును ఆమోదించారు. దీనికి తోడు శివసేన ఉద్దవ్ పక్షం నుంచి 6 లోక్సభ ఎంపీలు ఏక్నాథ్ షిండే వర్గంలో చేరగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 రాజ్యసభ ఎంపీలు ఇప్పటికే బీజేపీ గూటికి చేరారు. ఈ రాజకీయ ఫిరాయింపుల ద్వారా ప్రభుత్వం పార్లమెంట్లో 3/2 మెజారిటీ సాధించేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలోనే వాదోపవాదాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక వర్షాకాల సమావేశాలకు ముందే పార్లమెంట్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 20 మంది రెబెల్ ఎంపీలు నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమై ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. లోక్సభ స్పీకర్ కూడా వీరికి ప్రత్యేక సీటింగ్ ఏర్పాటుకు ఆమోదించారు. దీనికి తోడు శివసేన ఉద్దవ్ పక్షం నుంచి 6 లోక్సభ ఎంపీలు ఏక్నాథ్ షిండే వర్గంలో చేరారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 రాజ్యసభ ఎంపీలు ఇప్పటికే బీజేపీ గూటికి చేరారు. ఈ రాజకీయ ఫిరాయింపుల ద్వారా ప్రభుత్వం పార్లమెంట్లో 3/2 మెజారిటీ సాధించేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలోనే వాదోపవాదాలు జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.